నమస్తే అందరికి. నేను మీ పీడియాట్రిషియన్ డాక్టర్ అనుపమ ఫ్రమ్ కుస్మా హాస్పిటల్స్ కాకినాడ. ఈరోజు ఒక యంగ్ కపుల్ వాళ్ళ అత్తగారితో పాటు అండ్ ఒక 10 ఇయర్ ఓల్డ్ అబ్బాయిని తీసుకొచ్చారు ఓపీకి. తీసుకొచ్చినప్పుడు కపుల్ ఇద్దరు కంప్లీట్ యాంగ్జైటీ స్ట్రెస్‌లో ఉన్నారు. అత్తగారేమో కోపంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే, ఈ బాబు స్కూల్‌కెళ్ళినప్పుడు అసెంబ్లీ టైంలో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఫెయింట్ అయిపోయాడు. ఫెయింట్ అయిపోగానే ఈ అత్తగారేమో దిష్టి తగిలింది. వాడిని చెప్పాను తీసుకెళ్ళొద్దు అని. వాళ్ళు పబ్లిక్‌లోకి తీసుకెళ్లారు. సో, అందుకే ఆ బాబు ఫెయింట్ అయిపోయాడు అని చెప్పేసి ఈవిడ యాంగ్రీగా ఉంది. అసల ఫెయింట్ అయిపోవడం పిల్లలు స్కూల్‌లో నార్మలా? అబ్‌నార్మలా? ఎప్పుడు మనం కంగారు పడాలి? ఎప్పుడు ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి? ఈరోజు ఈ విషయం గురించి కంపల్సరీగా మీకు అందరికీ చెప్పాలి అని అనిపించింది. సో, ఈ రీల్ చేస్తున్నా. అసలు ఫెయింటింగ్ అనేది మెడికల్ టర్మినాలజీలో చూస్తే 2 రకాలు ఉంటుంది. ఒకటి సిన్కోప్ అని, ఒకటి వర్టిగో అని. అంటే సిన్కోప్ అంటే ఎలా తెలుస్తుంది? వర్టిగో అంటే ఎలా తెలుస్తుంది? సో, పిల్లాడు యూజువల్‌గా సడన్‌గా అలా కొలాప్స్ అయిపోయాడు అనుకోండి. దాన్ని మనం సిన్కోప్ అంటాం. అదే వర్టిగోలో అయితే వాడికి ప్రపంచం మొత్తం తిరిగేసినట్టు రౌండ్‌గా తిరిగిపోయినట్టు అలాగా అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. సో, మనం ఫెయింట్ అయ్యాడు అనేది ఒక లేమన్ టర్మినాలజీ మామూలుగా చెప్పేది. సో, అలా ఫెయింట్ అయిపోయాడు అన్నప్పుడు మనం వాళ్ళని అడగాల్సింది సడెన్‌గా అలా కొలాప్స్ అయిపోయిందా? నీకు బ్లాక్‌ఔట్ అయిపోయినట్టు ప్రపంచం అంతా, లేదా ప్రపంచం తిరిగాక పడిపోయావా అనేది అడగాలి. సింకోప్‌కి యూజువల్‌గా కామన్ కారణం ఏంటి అంటే బ్లడ్ సప్లై బ్రెయిన్‌కి తగ్గిపోతుంది. ఎక్కువ సేపు స్టాండింగ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు బ్లడ్ బ్రెయిన్‌కెళ్ళేది శాతం తగ్గిపోతే అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాం మనం. సో, కామన్ కాజ్ ఆఫ్ సింకోప్ ఇస్ బ్లడ్ సప్లై బ్రెయిన్‌కి తగ్గిపోతే అలా వస్తుంది. అండ్ లేచినప్పుడు పిల్లాడికి పాల్పిటేషన్స్ లాగా ఉండటము, లేకపోతే ఫుల్‌గా స్వెట్ పట్టేసి ఉండటం చూస్తాము. అండ్ యూజువల్‌గా ఫ్యూ మినిట్స్‌లో దానికదే తగ్గిపోతుంది. అలాగ వచ్చినప్పుడు మాత్రం తర్వాత ఏమీ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండడం గానీ, హెడ్‌ఏక్ లాంటి కంప్లెయింట్స్ ఇవ్వరు పిల్లలు. వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు లాంటివి తాగించేస్తే వాళ్ళు నార్మల్ అయిపోతారు. సో, ఇది సింకోప్. అదే వర్టిగో అనుకోండి, అప్పుడు ప్రపంచం మొత్తం తిరిగేసినట్టు వాళ్ళు ప్రీ ఆరా ఒకటి కంప్లెయింట్ చేస్తారు. అండ్ మళ్ళా లేచాక కూడా సివియర్‌గా హెడేక్ ఉండటము, హై గ్రేడ్ ఫీవర్‌లు ఉండటము, వామిటింగ్స్ అయిపోవడము వాళ్ళకి. ఒక్కొక్కసారి ఫిట్స్‌లా రావడం, అన్‌యూజువల్ మూవ్‌మెంట్స్ లాగా ఉండటం కూడా చూస్తూ ఉంటాము. కామన్ కాజెస్ ఆఫ్ సింకోప్ ఎందుకు అంటే డీహైడ్రేషన్. పిల్లలు యూజువల్‌గా సరిగ్గా వాటర్ తాగరు. సో, డీహైడ్రేషన్ వల్ల వాళ్ళకి సింకోప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా నిన్ననే కదా శివరాత్రి అయ్యింది. సో, శివరాత్రికి ఫాస్టింగ్ లాంటివి ఏమైనా చేస్తే నెక్స్ట్ డేకి వీక్‌నెస్ వల్ల సింకోప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా లాంగ్ స్టాండింగ్‌గా ఎండలో నుంచుని ఉన్నా కూడా వాళ్ళకి సింకోప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హాస్పిటల్స్‌లో సింకోప్ చూసేది ఇంజెక్షన్ చూడగానే సడెన్‌గా భయమేసినా, లేదా ఎక్కువ పెయిన్ వచ్చిన వాళ్ళకి సింకోప్ రావచ్చు. వర్టిగో అనేది వాళ్ళకి ఏదైనా వైరల్ ఫీవర్ లాగా వచ్చి జనరలైజ్డ్ వీక్‌నెస్ ఉన్నా, లేదా ఏమైనా ఇయర్ పెయిన్స్ ఉన్నా, లేదా వాళ్ళకి మైగ్రేన్ లాంటి హెడేక్ లాంటిది ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళకి వర్టిగో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్కూల్‌లో అలా పిల్లలు పడిపోగానే చేతికి తాళాలు లాంటివి ఇవ్వటము, ముక్కు దగ్గర ఆనియన్స్, మిరపకాయలు వాసన చూపించడం. ఏంటమ్మా ఇంకా ఈ జమానాలో ఈ పనులన్నీ? వీఆర్ ఇన్ ద 21st ఎరా. ఏంటి ఇంకా ఇలాగ చెయ్యకూడదు. వాడిని లెఫ్ట్ లాటరల్ పొజిషన్‌లో పడుకోబెట్టి, అంటే లెఫ్ట్ సైడ్ తిప్పి పడుకోబెట్టి, నోట్లో ఏమైనా ఉంటే అవి తీసేసి, చేతులు, కాళ్ళు గట్టిగా పట్టుకుంటే నిమిషం లోపల వాడే లేచిపోతాడు. అండ్ లేవగానే కొంచెం ఓఆర్ఎస్ కానీ, మంచినీళ్ళు కంప్లీట్ కాన్షియస్‌నెస్ వచ్చాకనే ఇవ్వాలి. మొహం మీద వాటర్‌ని స్ప్లాష్ చేయడము అండ్ అన్‌కాన్షియస్‌గా ఉన్నప్పుడు వాడికి ఏదైనా తాగించడానికి ట్రై చేయటము అస్సలు చేయకూడదు. యాస్పిరేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళాలి అనేది చూద్దాం. సపోజ్ రికరెంట్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అంటే మళ్ళీ ఓ 10 నిమిషాలు మళ్ళా కాన్షియస్ వచ్చి మళ్ళీ పడిపోయినా, లేదా నిమిషం కంటే ఎక్కువ సేపులో తను మళ్ళా కాన్షియస్‌నెస్ రీగెయిన్ అవ్వకపోయినా,
ఫిట్స్ లాగా ఏమైనా వచ్చినా, లేదా లేచాక పాల్పిటేషన్స్ వచ్చేస్తున్నాయి, చెస్ట్ పెయిన్ వచ్చేస్తున్నది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినా, లేదా సివియర్ హెడేక్, కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటే మాత్రం అర్జెంట్‌గా మీ దగ్గర ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. అండ్ ప్లీజ్ దిష్టి తీయించేసి అది తగ్గిపోతుంది అని ఇంట్లోనే ఉండిపోయి, గూగుల్ డాక్టర్‌ని అడిగి, వాళ్ళు చెప్పిన మందులు అవన్నీ వేసేయడం కాదు. రియల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ చైల్డ్‌ని ఇవాల్యుయేట్ చేయించండి. ఫస్ట్ ఎపిసోడ్ అయినా కంపల్సరీ ఇవాల్యుయేట్ చేయించుకోండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. పేరెంట్స్ గానీ కామ్‌గా ఉంటే హాఫ్ ట్రీట్మెంట్ అయిపోతది. కామ్ డౌన్ పేరెంట్స్. మీ అబ్బాయి పడిపోయాడని స్కూల్ నుంచి ఫోన్ వస్తే మాత్రం కంగారు పడిపోకండి. లెర్న్ వాట్ యూ ఆర్ సపోజ్డ్ టు డూ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. Thank you. This is your doctor, Anupama from Kusma Hospitals, Kakinada. Thank you.